స్వామి, వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను. ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మంది ఇళ్లలో దీపాలు వెలిగించే ఎలక్ట్రీషియన్. వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సిందే. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సానియా మీర్జావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ అని? బిల్లు ఇవ్వడానికి వచ్చావు. కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకున్నావు కానీ అగ్గిపెట్టి ఒకసారి పుల్లలే. నువ్వు అగ్గిపెట్టి అడిగా కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగటం లేదా? ఎలా వెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలోంచి తీసి ఇచ్చావు. 2 నానపై ఎడుతున్నాయి. ఇంకో పుల్లి ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్స్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. ఏంట్రా మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గి పెట్టి 2 అగ్గి పుల్లలు ఇచ్చాను, దానికి బదులుగా ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గి పెట్టి 2 అగ్గి పుల్లలకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఇవ్వను. నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి పుల్లలు 2 యాజిటీస్ ఇచ్చేయి. అది ఎలా కుదురుతుంది? కుదరకపోతే సిగరెట్ వేసినట్టుగా ఉంది. ఎంట్రన్స్ లోనే 3 రూపాయలు బొక్క. ముందు అలా ఎడుతుంది. అయ్యి బాబు ఈడేవడా లౌడ్ స్పీకర్ ఇన్స్టేట్ వేసుకున్నాడు. సౌండ్ ఇచ్చానా? ఇక రాదా? ఆ చెవులకి ఆటం బాంబు సౌండే వినపడదు, ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది? ఏడ్చినట్టే ఉంది, ఎక్కడో నూతులు చూస్తున్నట్టుగా ఉంది. నువ్వు కరెంట్ బిల్ సార్. చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంట్ బిల్లు. మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తావంటి? బయట నుంచి కానీ ఉంటా స్పీకర్ కట్టండి సార్. ఓ సౌండ్ పెంచమంటావా? సౌండ్ లేదా అని దుప్పటగా మొత్తం పెట్టేసా. తగ్గించమంటావా? మరి ఆ మాట చెప్పచ్చుగా మొహమాట పడతావే. ఏమే చెత్త బాగా వచ్చాడు, ఆ ఇంట్లో చెత్త పోతాం, వాడు మొహాన్ని కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు. కరెంటు బిల్లు. ఓ కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీతో పోదాగా వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు. సిగ్గుపెట్టాట? సిగ్గానా తలకాయ? గొంతు పోయేటట్టు అరుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కంట బీర్లు బద్దలైపోతాయి. వీడు మొహం మన 2 కర్ల బీర్లు ఎప్పుడు బద్దలైపోయినాయి. ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టేప్ కట్టరా? మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంటర్ అన్ని రాలిపోయి. పాపం వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఇలా మరి చెవుల్లో కాటన్ బిల్లు పెట్టుకున్నారా? ఏంటో యావత నీకు దోకులు వచ్చిన పని చూసుకోవచ్చుగా. అదే చేస్తాను కదా. ఇదిగో కరెంట్ బిల్. మెయింటెనెన్స్ బిల్లు కూడా ఇవ్వు. అది మీకు ఎందుకండి? ఈ ఫ్లాట్ల మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి. చెప్పరేమండి సార్. మరి పండగ ఏమన్నా దయదలిస్తే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబాబు ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయిన ఆయన ప్లీజ్. చాలే తల్లి, మా ఆవిడ అసలే లేడీ స్పీకర్. మళ్ళీ ఈ స్పీకర్ అట్టుకెళ్ళి నేనేం చేసుకోను. వస్తాడు బాబాయ్. నువ్వు దయచేయి. ఏమే ఆ స్పీకర్ సౌండ్ తగ్గించు. తగ్గించడం ఏంటండి, ఎప్పుడో ఆఫ్ చేశాను. ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు? చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటే నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి మీ పుట్టింటికి తెలియాలా? చెవుడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చిదానా చెవుడైతే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలేంటో పట్టేస్తా. లిప్ ముట్టికి సౌండ్ సింకు చేస్తా. నా తలరాతకి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిది గుడ్డేం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి? ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా? అవును, ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడే అలా గోడంలోకి వెళ్ళింది. ఐశ్వర్యరాయ్ గార్డెన్ లో ఉందట. వివేక్ ఓబరాయ్ తల దూకుని వెళ్ళిపోతాడు. ఎందుకు అలా పడిపోయావు? ఆ సంగతి తర్వాత చెప్తాను కానండి. ఐశ్వర్యరాయ్ మీ మనవరాలండి? కాదు, నేనే. అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట. ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి? కుమారి పుల్లమ్మ. మరి ఐశ్వర్యరాయ్ ఎందుకు మార్చుకున్నారు? పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. మీకు కలిసి వస్తుంది, బాగానే ఉండండి. మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇదిగో కరెంట్ బిల్లు. థ్యాంక్స్. మరి నైట్ ఏదైనా చేతులు ఇది నేనేం చేసుకోను. నువ్వే కట్టాయి. నెంబర్ 1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు ఎదుగుతాయో ఏంటో. నేనే ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ. బాంబే వెళ్తే సునీల్ బచ్చన్. పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం. ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. దాసరా రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందుంది. అప్పుడు రారా నీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను. ఛాన్స్ సంగతి ఎవరికి కావాలి? ముందు అప్పు తీర్చు. ఒరే అప్పు తీరితే మా ఇద్దరి మధ్యన అనుబంధం దిగిపోతా. పోతే పోయింది లేదు అనుబంధం. ఇదే నీ ఫస్ట్ డెసిషన్ కాదు, లాస్ట్ డెసిషన్. ఒక్క నిమిషం వెయిట్ చేయ, మన అనుబంధం దింపేస్తాను. ఏరా నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా? ఏం చెప్పమంటావు?
ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది, డౌట్ గాను ఉంది. డౌట్ ఎందుకురా, వెళ్ళి క్లియర్ చేసుకో. ఆ పిల్ల రెండు పీకిందనుకో, ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ తెలిసిన పరువు పోదు. ఇప్పుడు మాత్రం నీ పరువు పోలేదనుకున్నావంటరా? చీప్గా ఉందా నీకు? అపార్ట్మెంట్స్ లో అమ్మని బీటేస్తావరా నువ్వు? బీటేస్తావరా నువ్వెంత? నీకు ఏంటంతరా? నీ మొఖం ఎప్పుడైనా అర్థంలో చూసారా నువ్వు? ఆగండి, అతను ఎందుకు కొడుతున్నారు? కొడతావేంటి? చంపేయాలండి. ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్కి వచ్చేస్తున్నాడు. వాడు బీటు కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీటు కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా? ఏంటి ఇది మీ ఇద్దరి ప్లానా? అయ్యా థ్యాంక్స్ అనియా. నేను మరీ నీకు యూజ్ అంత రోగాలకు అంటున్నా. పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను ఈ ఫీజు. థ్యాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఛీ, ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయ్. ఇదేం బతకండి? ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే నువ్వెవరో ఆర్టిస్ట్ వా? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. ఆడవడా? వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గాని పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ కి, ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. 4 జన 100 జన ఏంటి వెనకాల ఎంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గాని ఆ. నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు ఒక స్కూటర్ తగిలాయి. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఎక్సలెంట్. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? వావ్, ఎంత చేంజ్. చేంజ్ వద్దు, నోట్లో ఇవ్వండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పంతనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాను. ఓకే? యా, చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్ ని. బిల్ ఇవ్వడానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, ఆ. కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతిలో అన్న పెడితే ఏం బాగుంటుంది కానీ, ఇదిగో ఇది పెడతాను తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వు రా. అపరిచితుడు. మీ వంద మీరు ఉంచుకోండి, చూడటానికి తీసుకున్నాను అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఈ రోజు నుంచి మా ఇల్లే మీకు హనీమూన్ గెస్ట్ హౌస్. మీరు అల్లరి చేయకుండా ఆడుకోండి, పాడుకోండి. మీకేం కావాలో నేను చూసుకుంటాను. ఓకే? ఏంటక్క అలా వదిలేసావు? ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా? తప్పురా, స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్ని ఎప్పుడూ బంధించకూడదు. మన ఆనందం కోసం ఇలా పంజరంలో ఉంచి బాధ పెట్టడం తప్పే కాదు, పాపం కూడా. కరెంట్ బిల్లు. సార్ మనీ ఆర్డర్. మంచి టైంలో వచ్చినట్టున్నాను. మనీ ఆర్డర్ సార్. అవసరం లేదు, ఆ డబ్బు వెనక్కి పంపించాయి. వచ్చిన మనీ ఆర్డర్ వచ్చినట్టే వెనక్కి పంపించేస్తున్నారు. ఈసారైనా తీసుకోండి సార్. చెప్పింది చెయ్యి. పోనీ రిజిస్టర్ లెటర్ అయినా తీసుకోండి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆగు. వినాయక చవితి కదా, థ్యాంక్స్ అండి. సార్ కరెంట్ బిల్ సార్. థ్యాంక్స్ సార్. ఏంటయ్యా ఈ చిత్రం? ఆ పెద్ద మనిషి వచ్చిన మేనేటర్ తిప్పించేస్తాడేటి? ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే. అదే మామూలుగా జరిగే విషయం ఏంటని? అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నీకు చెప్పాలా? పోస్ట్ మ్యాన్ కదయ్యా, మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా? నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో. నా స్విచ్ లో ఏలెట్టావనుకో మీటర్ ఎర్రని తిరుగుద్ది. ఆ? ఈసారి చూడండి మేడం, ఇది కూడా చూడండి మేడం.
చెప్పనా ఇది ఎలా ఉంది? నీకు శారీ బాగుండదు ఐసు. బాగుండదా? బామ్మగారు ఈ పోచంపల్లి సారి మీకైతే సూపర్ ఉంటది. ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను? ఇది సన్యాసులు కట్టుకునే చీర. లేటెస్ట్ గా ఏదైనా షిఫన్ చీర చూపించు. ఈ చీర చూడండి మేడం, వావ్, ఈ శారీ ఎంత? 1300 అమ్మా. 1300? ఆ. ఎందుకయ్యా దాన్ని 1300? ఒక్కసారి అవుతుందే డోర్ కట్టను కూడా పనిచేయవు. ఇచ్చే రేట్ చెప్పు. ఏమయ్యా ఆఖరిసారిగా అడుగుతున్నాను, 300కి ఇస్తావా? అంత రేట్ ఏందిలే మేడం, ఫ్రీగా తీసుకోండి. ఏం ఒళ్ళు బలిసిందా? ఆ? ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడగా అనుకున్నావా? ఎవరు? నేనా? నీతోనా? ఏ ఈ సారీ చూడండి మేడం. ఈ చీర చూడు బాగుంది కదా. మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా? అయ్యో పిల్లాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా? చీరలు బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా? నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా? మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా? ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి. ఏమైంది అంకుల్? అయ్యో బాబు, అది క్లోజ్డ్ బావి. వాస్తు కోసం అలా ఉంచాం. అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు, కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే, అదే డెప్త్ బావి అయి ఉంటే, ఆ పిల్లాడు చెవును అరిచి లోపల పడిపోయి ఉంటే. నవ్వడం కాదు, అందరూ ఆలోచించాలి. నవ్వడానికి ఒక నిమిషం చాలు, ఏడవడానికి 1/2 నిమిషం కూడా పడదు. ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు? ఫెంటాస్టిక్ డైలాగ్. ఈ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకోవచ్చా? తమరెవరు? ఇన్సల్ట్. నేనెవరో తెలీదా? ద ఫేమస్ ఫిలిం డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి. బన్సాలి బన్సాలి సునీల్ లీలా బన్సాలా? యా. ఆ పేరు ఇప్పుడు లేదే. ఏదైనా డైరెక్ట్ చేసేస్తేగా తెలియటానికి. నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ నీ డైరెక్టర్. బొందలే. మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి. మీరెవరు సార్? ఎవరో పెద్దగా రిపీట్ చేయి. మీరెవరు సార్? ఇప్పుడు అర్థమైంది నేనెవరా. ఆ మాట నేను నిన్ను అడగాలి. సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఆ. ఉండటానికి ఒక ఫ్లాట్ కావాలి. అర్థమైందా? అద్దెకి ఫ్లాట్ కావాలంట. ఎందుకు వస్తున్నా నాకు ఏమైనా చూడనుకున్నావా ఏంటి? ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. అచ్చరే, ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా? అవునండి, నేను బ్యాచులర్నే. బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు, ఫ్లాట్లు లేవు. ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి? బ్యాచులర్స్ అంటే అంత చీపా? ఆ మాటకొస్తే మన పాత ప్రధాని బ్యాచర్ కాదా? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా? ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా? ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచర్ కాదా? పెళ్లికి ముందు నువ్వు బ్యాచర్ కాదా? ఆయన ఇప్పటికీ బ్యాచులరే. బాగా చెప్పావు. ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను. ఈడిచ్చిందంటే రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ కి జంజల్ లాంటి రైటర్ దొరకవు. పదమా రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ. అక్కడ తీసుకురా. అతని కోసం ఎంత రూమ్ ఖాళీ చేస్తానంటే వెల్కమ్. ఇదే నా ఫిలిం ఛాంబర్. ఇదేంటిది ఎలా ఉంది? ఇలాగే ఉంటది. నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి, అప్పుడే లైక్ చేస్తాను. నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి. ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు? వీడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే. సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు. ఏంటి చెప్పులా? కాదు బట్టలు. చూస్తుంటే అలా లేడు. అయినా బట్టలు కుట్టేవాడు రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి? వాడేవాడు నన్ను పెట్టుకోవడానికి, వాడిని నేను పెట్టుకున్నాను. అంటే ఈ ఫ్లాట్ నీది కదా? టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు. నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. అందులో సగం నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం నేను నీకు అద్దెకిస్తా. ఓహో, అండర్స్టాండింగ్. ఆహా. ఇంతకీ అద్దె ఎంత? అది నన్ను అడుగు. 6000. అయితే 2000 ఇస్తే సరిపోతుంది. ఎలా సరిపోద్దండి? ఆయన ఈ ఫ్లాట్ ని 6000కి అద్దెకి తీసుకుని అందులో సగం 2000కి నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం 4000కి నేను నీకు అద్దెకిస్తాను. ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది? నీకే కాదు, మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4000 ఇచ్చేయండి, సరిపోద్ది. 4000 మరీ టూ మచ్ గా ఉంది. అయితే 6000 ఇచ్చేయండి. ఏయ్, సునీల్. చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్దీ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే ఏవి దొరకలేదు. రేచీకటి అని చెప్పారనుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది. అసలు ఎంతకీ లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు.
చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. జై సూపర్ స్టార్ కృష్ణ. ఏంటి చెడు చెప్పుడు లేకుండా లేట్ అయిపోయింది. అమ్మయ్య ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బల్బు అయిపోయింది. వచ్చేసారా సెక్రటరీ గారా? బలువు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట. చీకటికి వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది, కాస్త పెద్దగా చెప్పు. బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సరే సర్లే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో ఏదో కారు వస్తుంది. ఇదిగో. ఎవరదే? ఇదిగో, ఏంటయ్యా ఇది గేట్ తీసావు? కారు వచ్చింది కదండి. కారా? ఇది ఇప్పుడు ఆర్ని కొట్టాడు, వినపడలేదా? హార్న్ కొట్టాడా? హార్న్ చూడా వినపడింది. బతికించారు. హార్న్ వినపడింది కానీ కారు కనపడలేదే. అదేనండి మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతు జన వెళ్ళిందా? ఎర్ర మారుతు జన కదా. కరెక్టే. అమ్మో, మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా కొంపదీసి? నాయను. ఆహా, లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు వీడియో కూడా. అది నాకెందుకు? ఈడి ముసల వయసులో ఈ ఇసాత గీతాలు ఫ్లాష్ బ్యాక్ నెగిటివ్ కటింగ్ వేసుకుంటాం ఏంట్రా బాబు? భగవంతుడా, ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈయన బతికించవా? ఇదేం ట్రాఫిక్, ఇదేం రోడ్లు, శాంతం పెట్ట, అదేం దుక్కుడు. ముసలనా చావడానికి నా కారు దొరికిందా? నేను చావడానికి చాలా టైం ఉంటుంది, వెళ్ళు. ఏడికే ఉంది పెద్ద కారు. ఎప్పుడు చదువుతాను బాబోయ్. అయ్యయ్యో, ఆగండి కాసేపు. అమ్మయ్యా, గల్లం గట్టెక్కి పిండం బయటపడింది. ఒకప్పుడు ఈ రోడ్డు మీద సైకిల్ కూడా కనపడేది కాదు. మళ్ళీ ఈ రోడ్డు దాటి వెళ్తూ నా వల్ల కాదు. ఎందుకు కాదు? చిటికేసే లోపల రోడ్డు దాటించేస్తాను. అబ్బా, ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా. అది అలాగే ఉంటుందిలే. నీకెందుకు? 2 నిమిషాల్లో ఇటు నుంచి దాటించేస్తాను కదా. ఆగరా. ఆగను. అబ్బా, నా మాట వినరా. వినను. నువ్వేమైనా సీతయ్యవా? కాదు, నా పేరు సూర్య. మరి సీతయ్య ఎవరి మాట వినడంటారే? ఆయన బ్లడ్ గ్రూప్ పేర్లే. వద్దరా నువ్వు. నువ్వు అరమ్మక. దింపరా నన్ను. చెప్తే వినరా. ఒరే దింపరా. హ్యాపీనా? నువ్వు ఉండయ్యా బాబు, నాకు ఆయాసం వస్తావు. పర్వాలేదు, నాకేం ఆయాసం లేదు. మీరేం థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. ఏమండి, బామ్మగారు పాపం రోడ్డు క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే నేనే అటు నుంచి ఇటు తీసుకొచ్చాను. మనంతా హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ టెండెన్సీ. ఓకే బాయ్ బామ్మగారు. బాయ్ బాయ్. ఓరి వీడి దుంప దగ్గర నన్ను నిలువున ముంచాడు కదే. ఏమైంది ఐసు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఏమిటి? ఎంతో కష్టపడి ప్రాణానికి తగ్గించి రోడ్డు దాటితే ఏదో పెద్ద హెల్ప్ చేస్తున్నట్టు నన్ను ఎత్తుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేసి హెల్పింగ్ హ్యాపీ అయినా టాటా బై బై అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అయ్య బాబాయ్, ఇంత ట్రాఫిక్ లో మళ్ళీ ఎలాగే నేను రోడ్డు దాటేది? ఐసు, నువ్వేం బాధపడకు, రోడ్ నేను దాటిస్తాను కదా. హలో, మన అపార్ట్మెంట్స్ లో అందరికీ మైక్ టెస్టింగ్. 1 2 3 4. ఏంటయ్యా అప్పుడే మొదలు పెట్టావా పాటలు? పాటలు కూడా పాడుతున్నాడండి, మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ. అదే అడుగుతున్నాడు, ఇప్పుడు పాటలు అవసరం అని. అరే మళ్ళీ పాటలు అంటారు. ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు, కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది. సర్లే, ఆ మామిడాకులు తీసుకెళ్ళి మండపానికి కట్టు. రే, వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చెబుతావు. ఇదిగో ఆ మామిడి ఒకరు మండపానికి కట్టు. ఏం చెప్పింది కూడా అదే. నువ్వు అదే చెప్పావా? ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి? నువ్వుగా చెప్పేది. రే, నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం 7 గంటలకల్లా హరిదాసు తీసుకురావాలి. పగలు ఎన్ని పనులన్నా చెప్పండి, అంతే. 6 తర్వాత చేయను. ఎందుకని? గేట్ దగ్గర ఎవరు ఉంటారు? అది ఎవరన్నా పట్టుపోతే. అంటే నువ్వు గేటు కాపురం ఉన్నావా, అపార్ట్మెంట్ కాపురం ఉన్నావా? అది కాదు. రిజిస్ట్రార్ రంగనాథం గారి ఫ్లాట్ ఎక్కడరా? రిజిస్టర్ బుక్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఆఫీస్ లో ఉంటుంది. ఏమండి, ఆయన కొట్టద్దు. రిజిస్టర్ గారు 2nd floor 206 లో ఉంటున్నారు. వెళ్ళి బండి లాక్ రండి రా. నిన్న నువ్వు పెళ్లి చేసిన దేవి మోహన్ ఎక్కడరా? తెలీదు. దొంగతనంగా పెళ్లి చేయడం తెలుసు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో మాత్రం తెలియదారా? దొంగతనంగా చేయాల్సిన క్రమం నాకేంటి? పెళ్లి చేసుకుంటామని 15 రోజుల ముందు ఎవరు అప్లై చేస్తే వాళ్ళ పేర్లు నోటీస్ బోర్డులో పెడతాం. అపోజిషన్ రాకపోతే లీగల్ గా పవర్ తో పెళ్లి చేస్తాం. పెళ్లి చేయటమే మా బాధ్యత. పెళ్ళైన తర్వాత వాళ్ళెవరో ఏంటో మాకు అనవసరం. ఓహో, 15 రోజుల ముందు అప్లై చేసుకుంటే నీ పవర్ తో లీగల్ గా నువ్వు పెళ్లి చేసేస్తావన్నమాట. ఇది నీ కూతురేగా, ఇప్పుడే అప్లై చేసుకుంటున్నాను. 15 రోజుల తర్వాత పెళ్లి.
ఆ రోజే శోభన. అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. ఎవరైనా అడుగు ముందుకేస్తే తలకాయలు పుచ్చకాయలు లేచిపోతాయి. నా కూతురు జీవితాన్ని కాపాడావు. అదే గుట్టిపోయా ఇంతమందిని సౌండ్ లేకుండా. ఎనీవే కంగ్రాచులేషన్స్. సమయానికి వచ్చి కాపాడావు దేవుళ్ళగా. దేవుడు నేను కాదండి, ఆయన. ఐసు కాసేపు కూర్చుంటావా? నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను. కూర్చోవడం దేనికి? ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది. నువ్వు వెళ్ళి తిరిగిరా, ఈ లోపల ముక్కుతూ ములుగుతూ నేను దిగేస్తాను. సరే. అమ్మయ్య, ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు? అంతేలే, దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు. అందుకేనేమో. అయ్యో బాబోయ్, కాలు తిమిరి. అమ్మా, ఏదో అందరి ముందు యూత్లాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందులా కాళ్ళు వంకటమే లేదు, నడుము పైకి లేవటం లేదు. ఈ మెట్లు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది. అయ్యో బాబాయ్, ఎన్ని మెట్లెక్కి మళ్ళీ దిగొచ్చానా? ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లెక్కలేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. ఆ బ్లెస్సింగ్ లేవు అక్కడి నుంచే పడే. ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు. ఎందుకు ఎక్కలేరు? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరివి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళినట్టు ఒక్కడికి కూడా కింద కూడా ఎత్తుకెళ్ళిపోతా. నన్ను దింపండి రా, నా మాట వినండి. హెల్పింగ్ విషయంలో నేను ఎవరి మాట విన్నాను. నేను కూడా ఎవరే సీతయ్యానికి దండం పెడతాను రా. బామ్మగారు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్య అని? ఏదో ఒక ఆర్య, నన్ను దింపండి రా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్య దింపేస్తే మాకు పాపం వస్తుంది. ఒరే, మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా, నన్ను వదలండి రా. చూసావా బెదరు, పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే భోజనం వేసుకుని ఇష్టం వచ్చి తిట్టేస్తుంది. బామ్మగారు నోరు మూసుకుని రామారామా అనుకోండి. నోరు మూసుకొని రామరామాన్ని ఎలా అనమంటావు? మేము నోరు మూసాం, మీరు మనసులో అనుకోండి. బామ్మా వచ్చేసాం. వచ్చామండి. చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీయా కదా నువ్వు? అమ్మయ్యా, ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం. ఇప్పుడు కూడా స్ట్రైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాళ్ళం. కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. ఇదిగో బామ్మగారు, లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలు పెట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ టెండెన్సీ. ముసలిదైనా బరువు బండి ఉందండి బాబు. ఐసు, నువ్వు కిందకి దిగాలి కదా, వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి? కర్మ,
అదేనమ్మా నా కర్మ. ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెధవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వేనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు గాడిదలు. పైగా హ్యాపీ అంట హ్యాపీ. బాబాయ్, ఇన్ని మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబోయ్. అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ ఏవి చేయొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాడికి పెద్ద లూజ్ అని. నేనున్నాను కదా, దా. అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం. అయ్య బాబాయ్, ఆ బండారు వచ్చేస్తున్నాడు. ఐసు 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 కృష్ణ రెడీయా? రెడీ సార్. ఏయ్, అసిస్టెంట్ డైరెక్టర్ అంతా ఎక్కడయ్యా? ఇక్కడే ఉన్నా సార్. వెళ్ళి హీరో గారిని పిలవండి అయ్యా. అలాగే సార్. సార్ మీరే ఆడాలి. సార్ షార్ట్ రెడీ సార్. జోకర్ వచ్చాడండి. సార్ షార్ట్ రెడీ సార్. ఏంటి చెప్పింది చెప్తావేంటి? ఏదైనా 2 సార్లు మేం చెప్పాలి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. వెళ్ళి వస్తాం వెళ్ళు. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్. చూడండి. అరే అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక? ఎదురుగా ఉంది ఎవరు, అందుకే తొందరగా అయింది. అవును, ఏంటే 4 రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నావు? సార్ నెలగా సార్, 6 నెలలు అయింది సార్. 5 నిమిషాల్లో ఏం చెప్తావా? సార్ 10 నిమిషాలు టైం ఏమిటి? కుదరదయ్యా, నా టైం చాలా వాల్యుబుల్. 5 నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్, 5 నిమిషాల్లో చెప్తాను సార్. చెప్పు. సార్ ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికీ తెలుసు. అంతేగా సార్, ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. ఆ. కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏవి వినపడని అన్న. మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటే పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోలు గుడ్డోలు మోగోల మధ్య అడుగుతున్నమాట నన్ను. ఏంటో మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే, ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళండి, వాళ్ళు చేస్తారు. అది ఇక్కడ హీరో గారు తెంచాలి చెప్పించుకుంటావు ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నావు. మీరెవరండి? లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. ఓహో. టైం ఇస్తే స్టోరీ చెప్పేస్తా. 5 నిమిషాలు చెప్తావా? 2 నిమిషాలు చెప్పేస్తాను, మళ్ళీ నా టైం వేస్ట్. చాలా బాగుంది, ప్రొసీడ్. ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజీ? మరి నేను? అందులో మీరు పిటపట్లాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. మరి హీరోయిన్? ఆ అమ్మాయి అదే కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. కట్టయ్యా, ఈ సీన్ నాకు నచ్చలేదే. నాకన్నా హీరోయిన్ 1 సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి? బాలేదే. ఈ పాయింట్ లో వెరైటీ అది సార్. మీరు హీరోయిన్ కంటే 1 year యూత్ అన్నమాట. ఓహో, వెరీ గుడ్ థాట్. ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్. చూడండి, యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి. సబ్జెక్ట్ ఎలా ఉండాలో మీరు చెప్పండి. డీర్ రైటర్, మన బాబు కూర్చోయమ్మా. మళ్ళీ ఓపెన్ చేయగానే 1 వరస్ట్ మార్నింగ్, లైట్ గా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండి. వరస్ట్ మార్నింగ్, ప్రెసెంట్ అట్మాస్ఫియర్. 30 years నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదే. అందుకే వెరైటీ ఉంటుందండి. ఓహో, ప్రొసీడ్. హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ కట్టయ్య, 30 years ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు. నేనే వాళ్ళని క్రాస్ చేయాలి. ఎవరెవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్. ఓహో, ఇదొక ట్విస్ట్ అన్నమాట. ప్రొసీడ్. అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్ని రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి. ఇక నాకు అర్థమైపోయింది. అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గెటప్ లో వచ్చి పట్టుకుంటా అనమాట. కాదు సార్, అదే ట్విస్ట్. ఓహో, అలా ఎగురుతూ ఉన్న చున్ని ఓ చోట నేల మీద పడిందండి. ఎక్కడ? లకడిగా పూల్లోనా? అది రెండో ట్విస్ట్ అండి. ఓహో, టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి. హ్యాండ్ అదేనా? హ్యాండ్ మీదే, కానీ లొకేషన్ లకడి కప్పులు కాదు. ఎరా, నీకు పాస్పోర్ట్ ఉందా? ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి? అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాం అనమాట. చొన్నే 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 కున్నే కున్నే కున్నే. అద్భుతం, అద్భుతం. నీ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? 30 years ఇండస్ట్రీ, మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు? ఆత్మహత్య చూడనుగా. X plus 1 whole square is equal to 5 square. ఓకే అక్క. So తాగరా. x square plus 2x ఇదిగోమ్మా. plus 1 ముందు తాగరా, తర్వాత చదువుకుంది గాని. minus 4y plus 4 is equal to ఎంత? అది ఈ మాత్రం టాలీ చేయడం కూడా రాదు. ప్లస్ టూకి ఎలా వచ్చారా? ఎంత గట్టిగా తగిలిందో. తగిలింది దెబ్బ కాదు, తలకాయ ఓట్ సౌండ్ వచ్చింది. నీకు అలాగే అనిపిస్తుందిలే. ఏంటి, ఏం కావాలి? ఏం కావాలంటే అది సార్ గారు. నాన్నగారు బయటకు వెళ్ళారు, ఎప్పుడొస్తారో తెలీదు. ఓహో, ఇంకో మ్యాటర్ ఏంటంటే. ఏ మ్యాటర్ చెప్పొద్దు. బయట కాలింగ్ బెల్ ఉంది కదా, వచ్చే ముందు బెల్ కొట్టాలని తెలీదా? అదే కాలింగ్ బెల్ ఎక్కడుందో అడుగుదామని. ఎక్స్ట్రా వద్దు, నాన్నగారు వచ్చిన తర్వాత రండి. అబ్బో, పెద్ద నిప్పు ఫైర్ బ్రాండ్ లా మండిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ,
17 బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో చూడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది, అది ఉందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఏరా రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా? నల్ల నాయాల, ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా, జాగ్రత్త. ఫోన్లే కదా అని మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా, అందుకే ఈ రోజులు ఎవడో సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు. వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేరు. బస్ వచ్చింది పదా. చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేక మరి లేకుండా నువ్వెందుకు ఎక్క? దిగా. రైట్ రైట్. నువ్వు ఉండే ఈయంతో గొడవ ఏంటి? అభిడ్స్ టికెట్లు ఇవ్వండి. టికెట్ టికెట్ టికెట్. ఇదా లాజిక్. బైక్ ఎందుకు రిపేర్ అయింది ఇప్పుడు అర్థమైందిరా. బోడీ డౌట్లు వద్దు, కాస్త సైలెంట్ గా ఉండు. అయ్యో, నా పర్స్ పోయింది. నా పర్స్ పోయింది. కండక్టర్, బస్ ఆపండి ప్లీజ్, బస్ ఆపండి. డబ్బులున్నాయా పర్సులో? పర్సులో డబ్బులు లేకపోతే కూరగాయలు ఉంటాయా? చాలా డబ్బుంది. ఇలా చేతితో గట్టిగా పట్టుకున్నాను, ఇంతలోనే ఎవడు లాగేశాడు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఒక్కొక్కళ్ళ కిందగా దింపి చెక్ చేసి నీ పర్సు నీకు ఇస్తాను. అప్పారా అమ్మాయి చెక్ చేయండి. రా నువ్వు రా. కండక్టర్ గారు, ఏంటమ్మా? ఒకసారి ఆ బ్యాగ్ చెక్ చేయండి. ఇదే నా పర్స్. రాస్కెల్, నువ్వు చేస్తున్న పని ఇదా? చూస్తారే, కొట్టండి. వావ్, అమ్మాయి టైమింగ్. ఈ అమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా నచ్చేసింది. నాకు అస్సలు నచ్చలేదు. ఒక మగోడిని మగోళ్ళ చేత కొట్టించేస్తుందా? అదే కదా డైనమిజం అంటే. ఎలాగైనా అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టాల్సిందే. బాబు, ఎవరో అమ్మాయి మీద చేయొత్తేనే బస్సులో బంతాట ఆడేసుకుంది. నువ్వు డైరెక్ట్ గా ఇంట్లో కాలెట్టే వరకు కన్సెషన్ కింద ఒక్కలు కూడా మిగలదు. ఒక్క కాలు పోయినా పర్లేదు, అడుగు ముందుకే, ఆమె ఇంటికే. ఏంటి? తాంబూలం. దేనికి? నీకు కదలే, మాస్టర్ గారు. నాన్నగారు ఇంట్లో లేరా? ఎవరు? ఓ నమస్కారం మాస్టారు. నమస్కారం. అరే రే, ఏంటిది? ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు? నేను సూర్యని. సూర్య? అదేనండి, 1990 సంవత్సరంలో పాలకొల్లో వివేకానంద స్కూల్లో మీరు టీచర్ గా పనిచేశారు కదా? చేశాను. అదే సంవత్సరం మీ దగ్గర నేను 10th క్లాస్ చదివాను, గుర్తుందా సార్? ముందు నువ్వు ఏం దగ్గర చదవలేదు, గుర్తు తెచ్చుకో. రేయ్, ఆలు గుర్తున్నంత కాలం వాటిని దిద్దించిన మాస్టర్ని ఎవరు మర్చిపోర్రా? మరి నేను మర్చిపోయానే. నువ్వు గురుద్రోహివి, దేశద్రోహివి. నీకు నాకు తేడా లేదంట్రా. అప్పట్లో నేను బాగా పూర్ స్టూడెంట్ మాస్టర్. మీరు ఒక దెబ్బ కూడా కొట్టకుండా ఓపిగ్గా దారిలో పెట్టారు, అందుకే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఓ పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ అయ్యాను. ఇప్పుడు కూడా నన్ను గుర్తుపట్టలేదా మాస్టరు? అది ప్రతి సంవత్సరం ఎంతో మంది స్టూడెంట్స్ చదువుతుంటారు, పాస్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. అందులో నిజమే, జైలుకి ఎంతో మంది ఖైదీలు వస్తుంటారో పోతుంటారో. అందులో ఎంతమందిని జైలు గుర్తు పెట్టుకుంటాడో. అదే బుద్ధిగా బడిలో కూర్చొని చదువుకున్న వాడికి, బడెగ్గొట్టి బీడీలు తాగడం నేర్చుకున్న వాడికి ఉన్న తేడా. అందుకే తను జనరల్ మేనేజర్ గా ఎదిగినా కూడా నన్ను గుర్తు పెట్టుకుని వెతుకుంటూ వచ్చాడు. నువ్వేమో సినిమాలు తీస్తాను, డైరెక్ట్ చేస్తాను గాలి కబుర్లు చెప్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. మధ్యలో నన్ను పొగుడతారు ఎందుకు? మీ శిష్యుని పొగుడుకోండి. ఇది పొగడ్త కాదు, నా శిష్యుని చూస్తే నాకు గర్వంగా ఉంది. లక్ష్మి, సూర్య. అవును, సూర్యనే. సూర్య మనం పాలకొల్లో ఉన్నప్పుడు నా దగ్గర చదువుకున్నాడు, ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు. నమస్కారం అండి. అలా చూస్తున్నారండి, మీరు కూడా గుర్తుపట్టలేదా? తీసుకోండి మాస్టర్. ఏంటిది? దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులు తెల్లకూడదు అంటారు. అందుకే మా వాడు గట్టి చేతులతో వచ్చాడండి. తీసుకోండి మాస్టర్. ఏంటండి ఇది? గంపెడు పూల కంటే భక్తితో ఇచ్చే ఒక గడ్డి పువ్వు గొప్పది. నువ్వు ప్రేమతో ఇచ్చిన ఈ ₹1 నాకు ₹1,00,00,000తో సమానం. స్వప్న, లోపల పెట్టమ్మా. ఈ పూలు మీరు పెట్టుకోండి. క్లీన్ బౌల్డ్. ప్లేయర్ ఏంట్రా, ప్రతివాడు పెద్ద సచిన్ తెండూల్కరే.
ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా, రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేనేమన్నా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు ఎవరు వేలు బతుకుతలేదు, ఏమన్నా అంటున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలను సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. ఆహా. సరే గాని రోజుకో బల్బు ఎందుకు బయటపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటి ఆ మాట ఇద్దరు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పొచ్చాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎందుకు పోతుంది? అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నాను అంటారు. చచ్చా, అది కాదయ్యా. నువ్వు కాకపోతే ఇంకో పనికి బాగా ఎవరన్నా పగల కొడతారా? ఇది బాలండి. బాలు సరే సౌండ్ లేకుండా వచ్చిందే. సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్సా? అంతేలే, బాలుకు సౌండ్ ఎదుగుతుంది. సరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కున పట్టేసావంటే నీ ఐపవర్ అయ్యా. నైట్ పవర్ ఇప్పుడేం చూసారు? నైట్ టైం చూడాలి. ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు, ఏం పండుకోకూడదా? ఎవరే నేను మీకులా కదండి. బాగా చెప్పావు. కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే. ఏంటండి? బల్బు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే. ఇది నీ పని కాదు, పిల్లల పని. ఇదిగో ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలిసేయాలయ్యా. రాత్రి ఒకసారి వచ్చుకునొచ్చు. రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు. అది కాదయ్యా, ఎందుకంటే నసుగుతావు, పెద్దగా మాట్లాడు. ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ బల్బు పెట్టినాయండి ముందు నన్ను. ప్రతివాడట అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి? సౌండ్ లేకుండా చూసుకున్న చాలు, ఇక దయచేయండి. అరే జావో నాజీ, ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా. ఈ షూస్ ఎవరివి? -26y + 10 = 0. అరే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇంత ఈజీనా? మరేమనుకున్నావు? అక్కన ఏ ప్రాబ్లం అడిగినా భయపెట్టి చంపేస్తుంది అంకుల్. అలా భయపడకూడదమ్మా. అర్థం చేసుకుంటే మ్యాథమెటిక్స్ అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. మీకు మ్యాథమెటిక్స్ వచ్చా? వచ్చా, ఈ పుస్తకాలను రాసింది మన శిశిరా. చా నువ్వు ఫర్దర్ గా ఏం చదవాలనుకుంటున్నావు? ఇంజనీరింగ్. వెరీ గుడ్. నేను కోచింగ్ ఇచ్చానంటే మెరిట్ గ్యారంటీ. నీకు ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ ఇప్పించే బాధ్యత నాది. రేయ్, నేరుందని ఏమైనా మాట్లాడతావా? నిన్నే అనుకుంటా. నన్ను కాదులే. నిన్నరా నేను రావడం హాఫ్ అన్ అవర్ లేట్ అయిందని ఎవరితో పడితే వాళ్ళతో మ్యాచ్ చూపించుకుంటావా? Idiot. ఎవరో ఏంటమ్మా, నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్ నా కొడుకు నేర్పిస్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నేర్చుకుంటూ నేర్చుకున్నాడు, మధ్యలో నన్ను కమెంట్ చేయడం దానికి? అది సరే, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఏం కాలేదు నాన్న. స్వప్న, ఈ కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వమ్మా. ఇంకే మర్యాద లోటు లేకుండా జరుగుతుంది అనమాట. ఏమైంది? ఏమైందేంటి? అతను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా గడిపిలోకి ఎందుకు రానివ్వాలి? ఎవరో ఏంటి, మీ నాన్నగారు స్టూడెంట్ అని చెప్పాడు కదా. మనిషి మంచివాడు, మర్యాదస్తుడు, పైగా మన కుటుంబం అంటే. చాలు చాలు ఈ ఉపన్యాసాలు. వెళ్ళి కాఫీ సమర్పించుకో. నీకు ఈ మధ్య పిచ్చుకోపం ఎక్కువైంది. పిచ్చి నాకు కాదు, నీకు పట్టింది. అతని మంచి మర్యాద ఏంటో ఆ దొంగ చూపుల్లోనే తెలుస్తోంది. కాఫీ థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. ఏంటంటే స్వప్న కోపం కాఫీ కన్నా వేడిగా ఉన్నట్టుంది. అది కోపం కాదు, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది. రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది. స్వప్న జాబ్ కోసం ట్రై చేస్తుందా? బాబాయ్ అంత రియాక్షన్ అవసరం? ఈ ఓవర్ యాక్షన్ ఆపు. ఓకే. అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా. మా సమస్యలు నీకెందుకు చెప్పటం అని. అదేంటి సార్, మీ సమస్యలు నా సమస్యలు కావా? నేను మాస్టర్ అనే గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా, మీరు మాత్రం నన్ను దూరంగానే ఉంటున్నారు. అచ్చి బాబోయ్, ఈ సెంటిమెంట్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు. ఒరేయ్, మా అమ్మాయికి ఉద్యోగం కావాలి, ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలని ఒక్క మాట ఆర్డర్ వేసుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించేవాడిని. నీకెందుకు అనవసరంగా ఇబ్బంది? మీరు ఇంకేం మాట్లాడదు, నన్ను ఆశీర్వదించి పంపించండి. స్వప్నకు ఉద్యోగం గ్యారెంటీ. ఇదిగోండి సార్ అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించావయ్యా? అది సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు 25,000 జీతం. 25,000? సార్ చూసారా, మీరు ఒక్క కార్డు వేసారో లేదో, బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను, ఈజీగా జాబ్ తెచ్చాడు. అదే ఎలా సంపాదించాడా అని. నా సర్కిల్ లో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అవునండి, నా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకయ్యా? పోనీ అన్న విశాల సమయం కేటాయించండి నా కోసం. నువ్వు ఉండరా. సార్ రేపు పొద్దున 9 గంటలకల్లా అపాయింట్మెంట్. నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. స్వప్న అక్కడికి వచ్చేయమనండి, ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాను. ఉండు బాబు, కాఫీ తాగి వెళ్తు గాని. కాఫీ ఏంటండి, రేపు డైరెక్ట్ గా భోజనానికి వచ్చేస్తాను. చూసారా, కప్పుతో పోయిదాన్ని కంచం దాకా తెచ్చేసుకోవడం మావాడు. నువ్వు రారా. మేషం, వృషభం, మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు. మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో. ఈ సెకండ్ గడుస్తున్నాడు వీడు దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు. ఇప్పుడు ఎవరు చేయటం? హలో హలో హలో. ఏంటిడు ఫోన్ రింగ్ అవ్వకుండా అలవనేస్తాడేంటి? వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది, చెప్తా.
హలో నేనయ్యా సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకో. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఈడేంటి నేను ఇది చెప్పిందే ఫోన్ లో వేరేవాడితో చెప్తాడు. ఏంటి బాబు, రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి. అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి. సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి, నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారేంటండి? సింకు లేకుండా మాట్లాడుతున్నాను. ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి? డ్రైనేజీయా? ఎక్కడో లిప్పు తెగిపోయింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారు అంతే. ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నాడేంటి? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇదిగో నాకు వినపడలేదు అనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు. సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు. ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. వీడేంటి మళ్ళీ ఆడిలో కొనుక్కుంటున్నాడు? వీడి దెబ్బకు చెవులే కాదు, ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే? నీకేమైనా చూడా? ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి. ఫోన్ పెట్టేసేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా, వెళ్ళు. ఇదిగో నీ సమస్యలు ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇదిగో నువ్వేం చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానగా. ఏంటి నీకు చెవుడు? నాకు చెవుడా? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు చెవుడా నిరూపించకపోతే బాబు ఆ పని మాత్రం చెప్పక నేను దండం పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు. ఇచ్చినా నేను తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వే చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా? ఇది మరీ అన్యాయం తొండి. కండక్టర్ లాగా అరిపోయింట్రా. నేనేమన్నా డ్రైవర్ అనుకున్నావా? కదా ఒకసారి అలా చూడా. స్వప్న స్వప్నం తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరా అనరా? ఆ సైడ్కి చూడు. వాడెవడో అమ్మాయి సైడ్ కొడుతున్నారా? నువ్వు స్ట్రైట్ గా ఇలా కొట్టాయి. ఆ వాడేం చేశాడు? ఆడు కాదు, నాలో ఉన్న డైరెక్టర్ చేస్తాడు. స్వప్నాల ఫ్యామిలీకి ప్రేమ అంటే సిరాకు. ఇప్పుడు నువ్వు స్ట్రైట్ గా వెళ్ళాడు నాలుగు బీకి ప్రేమకు వ్యతిరేకంగా భారీ డైలాగులు చెప్పావనుకో, వెంటనే స్వప్నం నేను చూసి నువ్వు కూడా తంట అయిపోయాను ఫీల్ అయిపోద్ది. ఆ ఫీల్ నేను గోల్ వైపు నడిపిస్తుంది. అన్న స్పెట్స్ అడితే మాస్, అన్న సీన్ ఎత్తే మాస్, అన్న వాచ్ అడితే మాస్, అన్న డైరీ అయిపోయినా మాసేనా ఎరా? ఆడపిల్లంటే అంత సీప్ గా ఉందా? ఒంటరిగా బస్ స్టాప్ లో కనపడితే సైడ్ కొట్టేస్తావా? ఒరేయ్, ఇంకొక్కసారి నిన్ను బస్ స్టాప్ లో చూసాననుకో బట్టలతో సహా సీరేస్తాను రే. ఆయన ఎందుకు కొడుతున్నారు? నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నీకు నేనున్నాను. నువ్వు నాకెందుకు ఏడవడానికి? ఆయన వదలండి. అదేంటమ్మా సైడ్ కొట్టి వాళ్ళందరినీ క్షమించేస్తున్నావా? సైడ్ కొట్టడం ఏంటి? మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయిందా? అంటే ఎంగేజ్మెంట్ అయిపోయి కూడా కక్కుర్తి పడతారా? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ వెధవేషాలన్నీ అమ్మాయిని బుట్లో వేయడానికేగా. ఈ విషయం మీకు ఎలా తెలుసండి? ఇలాంటి బేవస్ డైరెక్షన్ చేసావంటే చెప్పుతో కొడతా. పెద్ద 420 కేసుల్లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి.